హాయ్ బ్రో. హాయ్. అశ్విరెడ్డి పెళ్లి పేరుతో ఓ సాఫ్ట్వేర్ 9 కోట్లు మోసం చేసినట్టు కదా, అది నిజమే అంటారా? అది ఆమె పేరు మీద నమోదు అయితే అయ్యింది. కాకపోతే ఒకటి ఆలోచన చేయాలి. ఏమిటిదంటే 9 కోట్లు ఎట్లా ఇస్తారు మీరు? నాకు తెలియక అడుగుతా. ఒక మగవానిగా సాటి మగవానిగా అడుగుతున్నా. అరే ఆమె ఏదో ఆన్లైన్లో పరిచయం అని చెప్పేసి నువ్వు ఆమె అడిగిందల్లా ఇచ్చుకుంటా పోతే నీ పరిస్థితి నువ్వు ఆలోచన చేసినా. అరే పోలీసులు కూడా చెప్తారు, సజ్జనార్ సార్ వాళ్ళంతా మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. ఏమని తెలుసా, మీరు ఆన్లైన్ మోసాలని నమ్మొద్దు, ఆన్లైన్లో లవ్ అవి ఇవి అని ట్రాప్ చేస్తూ ఉంటారు, నమ్మొద్దు అని 100 సార్లు చెప్తాడు ఆయన. గొంతు అరుచుకొని మరీ చెప్తాడు. ఏడుండరు మీరంతా 9 కోట్ల. అరే అవే 9 కోట్లు అనాథ ఆశ్రమాలకు లేకపోతే లేని వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకి ఇస్తే ఇల్లు కట్టుకుంటారు కదా. ఇంత అరే కాలేజ్ స్టూడెంట్లకు ఫీజులు కట్టనీకి లేకుంటే అసలు వాళ్ళకి ఇవ్వచ్చుగా. అరే సొల్లు కరుచుకొని 9 కోట్లు కొడతారు. ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి ఆమె చేసింది ఎంత తప్పు ఉన్నదో ఈయనది కూడా తప్పే. ఏంటంటే అలా చేయడం ఆమె తప్పే. అది నిజం ఎంతనా అబద్ధం ఎంతనా అనేది ఎంక్వైరీ చేస్తారు, అప్పుడు తేలుతుంది. కాకపోతే మెయిన్ తప్పు ఆ అబ్బాయిది. అర్థమైంది? నమ్మొద్దు. ఈ రోజులలో ఎవరిని నమ్మరాదు. ఓన్లీ ఇంటి వాళ్ళని అమ్మ నాయనని తప్పించి ఎవరు నమ్మొద్దు. అంతే. ఒక సెలబ్రిటీ ఉండి అలా చేయడము ఎంతవరకు న్యాయం అంటారు? తప్పే తప్పే అంటున్నా. నేనేమంటున్నా, ఆమె ఫ్రాడ్ చేయాలనుకొని తోటి ఏదో చేసింది. నువ్వు ఎట్లా నమ్ముతావు? నువ్వు పైసలు అన్ని అన్నం ఎట్లా కొడతావు? మీ అమ్మ నాయనలకు కొడతావు. అట్లానే తల్లిదండ్రులను దేకరు, కానీ బయట వాళ్ళకి అయితే భలే కొడతారు. నేను ఆమెను వెనుకొని వస్తలే, ఆమె మోసం చేయాలనుకున్నది మోసం చేసింది, నువ్వు ఎట్లా కొడతావు అని అనం? ఇప్పుడు ఫస్ట్ నైట్ అంటది, అప్పటిదప్పుడు అన్నీ కొడతావా? కరెక్ట్ కాదు కదా. మరి అప్పుడప్పుడు ఈడికే 2-3 సంవత్సరాలు అయిందట, వచ్చిపోయవచ్చు కదా ఈడికి.